అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రీనివాసం సుధర్మాత్మభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురు శ్రీద్రయం నిత్యమేతం నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. భక్తశ్చ శ్రోతॄణాం నిత్యం ఏకైక శ్లోక శ్రవణ పఠన మాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం తెలియచేస్తూ, వేదసారం అనే కార్యక్రమంలో అనేకమైనటువంటి వేదపరమైనటువంటి అద్భుతమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి విషయములు ఈ వేదసారంలో అనేక రకాలుగా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కర్తాః కారయితాశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః సుకృతే దుష్కృతే వాపి చత్వారః సమభాగినః. కర్తాః చెప్పేవాడు, చేసేవాడు. కారయితాః చేయించేవాడు, చేపిస్తున్నటువంటి వాడు. ప్రేరకః ప్రేరణ చేసేటువంటి వాడు. అనుమోదకః ఆమోదించేటువంటి వాడు. ఈ నలుగురు ప్రధానమైనటువంటి వ్యక్తులు. కర్త, కారయితాః, ప్రేరకాః, అనుమోదకాః. ఈ నలుగురితోనే ఏ కార్యమైనా సఫలీకృతం అవుతూ ఉంటుంది. అది దేవకార్యమైనా, పితృకార్యమైనా, మంచి కార్యమైనా, చెడ్డ కార్యమైనా, ఏదైనా. ఇందులో ఈ చత్వారః సమభాగినాః ఏది చేసినా కానీ ఈ నలుగురికి సమానమైనటువంటి పాలలో వారికి ఫలాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చెప్పేవాడు లేకపోతే చేయడు, ప్రేరణ చేసేవాడు చేయకపోతే చేయడు, ఆమోదించేటువంటి వాడు లేకపోతే అసలే చేయడు. కాబట్టి ఈ నలుగురికి సమానమైనటువంటి భాగాన్ని, ఫలాన్ని పరమాత్మ మనకు వేదోక్తముగా ఇచ్చినాడు అనేటువంటి విషయం మనకు అద్భుతంగా మనం తెలుసుకోవచ్చు. అందులోనూ వేద కర్మలు, వేద లక్షణములు, వేదోక్తమైనటువంటి దానములు. వేదోక్తమైనటువంటి దానములు అనగా అవి ఏమిటి, వాటి యొక్క ప్రశ్నలు ఎలా ఉంటాయి అనే ప్రశ్న మనం సంధించుకుంటే, మామూలుగా అందరికీ గోదానము లేక అన్నదానము అనేటువంటివి రెండు మాత్రమే తెలుసు. ఇవి గాక అనేకమైనటువంటి దానములు ఉన్నాయి. గోవు ఉన్నది. గోవును రుద్ర శబ్దమైనటువంటి పరమాత్మకు ప్రీతికరముగా దానం ఇవ్వాలి. రుద్రాయగాం. రుద్ర శబ్దానికి గోవుకు సంబంధం ఏమిటి అని అంటే, గోవు పూర్తిగా కూడా శివుడి ఆధీనంలో ఉండేటువంటి ఒక జీవి. శివుడి ఆధీనంలోనే గోవు ఉంటుంది. అందుకనే గోక్షీరం అనేటువంటివి రుద్ర సంబంధమైనటువంటి రోగాలు తొలగిస్తాయి. రుద్ర సంబంధమైనటువంటి రోగములు అనగా రౌద్ర రోగములు అని, రౌద్ర గుణములు అని. ఆవుకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అని అంటే, ఆవు మన దగ్గరికి వచ్చి మనలో ఉండేటువంటి రుగ్మతను అది గ్రహించి అది మేతకై వెళ్ళి మేసి వచ్చిన తరువాత ఇచ్చినటువంటి పాలు, అందులో ఉండేటువంటి ఔషధ గుణాలు ఈ మనిషిలో ఉండేటువంటి రోగ నిరోధకత్వానికి పనికొస్తాయి అనేటువంటి అంశం మనకు వేదం చెప్పింది. గావో విశ్వస్య మాతరః. విశ్వానికంతటికీ తల్లి గోవే, అందుకే గోమాత అని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి గోవును ఎవరికి దానం ఇవ్వవలెను అనేటువంటి ప్రశ్నను మనం వేసుకోవాలి. అపాత్ర దానము చేస్తే అది ఫలితం ఉండదు. అపాత్ర దానము అంటే ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, ఆయనను పిలిచి ఆయనకు దానం ఇస్తే సరిపోతుంది అని చెప్పి దానం ఇవ్వగా వాడు తీసుకొని వెళ్ళి అది మళ్ళీ అంగట్లో పెట్టి అమ్మేస్తే ఆ దాన ఫలం ఉండదు. అంతకు మించి 10 రెట్లు ఎక్కువ పాపం చేసినటువంటి ఫలం కలుగుతుంది. ఎవరైతే కర్షకులై వేదోక్తమైనటువంటి జీవనంలో ఉంటారో, వ్యవసాయాధారితమైనటువంటి కుటుంబాలు కలిగి ఉంటాయో,
ఆవును పోషించగలుగుతారో వారికి ఈ గోదానం కనుక చేస్తే రుద్రాజగాం, ఆ రుద్రుడు ప్రీతి చెందుతాడు. మనవే తల్పం, ఈ విధముగా యజుర్వేదంలో వచ్చినటువంటి అంశములు. ఏ విధమైనటువంటి దానములు ఇవ్వాలి, ఏ విధమైనటువంటి దానములకు ఎవరు అధిదేవతలుగా ప్రీతిపాత్రముగా ఉంటారు అనే ప్రశ్నకు సమాధానం వేదం ఈ రకంగా చెబుతోంది. రుద్రాయగాం త్రయస్త్రింశత్కోటి దేవతా స్వరూప గోమాతృభ్యో నమః. 33 కోట్ల మంది దేవతా స్వరూపమైనటువంటి ఒక జంతువు కేవలం గోవు మాత్రమే. అది గాలి తీసుకొని దగ్గరగా ఉండేటువంటి మనిషిలో ఉండేటువంటి రుగ్మతను గ్రహించి అది మనకు ఇచ్చేటువంటి పాలను పరమాత్మకు మనం అర్పిస్తున్నాము. మనం ఔషధంగా కూడా సేవిస్తూ ఉన్నాము. దానికి రుద్ర సంబంధం అంటే కొన్ని ధారావాహికల కంటే ముందుగా రుద్ర అధ్యాయానికి పూర్తిగా మనం వచనాన్ని ఇందులో చెప్పుకున్నాం, అర్థాన్ని మనం ఇందులో తెలుసుకున్నాం. అది ఎలా ఉంది? అద్యవోచదధి వక్త ప్రథమో దైవ్యోభిషక్ అహీగశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్యః. భిషక్ అంటే కంటికి కనబడనటువంటి క్రిమి. అలాంటి క్రిములను సంహరించేటువంటి వాడు పరమాత్మ అయినటువంటి పరమశివుడు. శివ అంటే శుభం అని అర్థం. శివుడు అంటే శుభుడు, శుభం కలిగించేటువంటి వాడు. అలాంటి వాడికి ప్రీతికరమైనటువంటి గోవును దానం ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. గవాం అంటే గోవు. అంగములు అనగా శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దేవతలు తిష్ఠించి ఉంటారు. 14 భువనాలు అందులోనే ఉంటాయి. కళ్ళు 2 సూర్యచంద్రులు అని, నొసలు శివుడు అని, తోకలో లక్ష్మి అని, నాగేంద్రుడు అని, అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవత స్వరూపముఖముగా ఉంటుంది అని మనకు వేదం చెప్పింది. గోమూత్రము ద్వారా పంటలలో ఉండేటువంటి క్రిమి సంహారము, గోమయము ద్వారా పంటలకు పూర్తిగా ఎరువు, గోక్షీరము రుగ్మతలను వెళ్ళగొడుతుంది. గోవు నుంచి క్షీరము ద్వారా వచ్చినటువంటి వ్యతిరేక పదార్థం ఏదైతే నెయ్యి ఉంటుందో ఆ నెయ్యి పూర్తిగా మనకు వెలిగివ్వడానికి దీపములా ఉపయోగపడుతూ ఉంది. ఒక పాల నుండి, ఒక గోవు నుండి వచ్చినటువంటి అంశములు. అలాంటి గోవు ఎవరికి ప్రీతికరము అంటే లోకమంతా ఉద్ధరింపడానికి ఏర్పాటు చేసినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుడికి ప్రతిరూపకం. అందుకు గాను రుద్రాయగాం, రుద్ర ప్రీతి కొరకు గోవును దానం ఇవ్వాలి. అపాత్రుడికి కాదు, దాన్ని గోవును చూసుకునేటువంటి వాడికి గోదానం చెయ్యాలి. మనవే తల్పం, తల్పములు అనగా మనం పడుకునేటువంటి మంచములు అని. మనువు ప్రీతి కొరకు తల్పాన్ని ఇవ్వాలి. త్వష్ట్రేజాం, త్వష్ట ప్రజాపతికి మేకను ఇవ్వాలి. త్వష్ట అంటే ఎవరు అంటే విశ్వకర్మ కంటే ముందుగా ఆవిర్భవించినటువంటి వాడు త్వష్ట ప్రజాపతి. ఆయన ఒక ఛత్రాన్ని తయారు చేసినాడు. అది ఎలాంటి ఛత్రము అని అంటే ఎండకు వెళితే చల్లని వాతావరణం కల్పిస్తోంది, వర్షానికి వెళితే వర్షం మీద పడకుండా చేస్తుంది. అదే విధముగా శీతల వాతావరణానికి వెళితే ఆ గొడుగంతా కూడా వేడి చేస్తుంది. అలా శరీరానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా తయారు చేసినటువంటి ఒక గొప్పదైనటువంటి ఛత్రం. ఆ ఛత్రాన్ని ఎవరికి ఇచ్చినాడు అని అంటే విశ్వకర్మ పూర్తిగా మణిద్వీపము అనేటువంటి అమ్మవారి నివాసాన్ని కట్టినాడు. అమ్మవారి నివాసాన్ని కట్టిన తర్వాత ఆ పీఠం మీద కూర్చున్నటువంటి విశ్వకర్మకు గురువు త్వష్ట ప్రజాపతి అంటే బ్రహ్మదేవుడు. ఆ త్వష్ట ప్రజాపతి వెళ్ళి అమ్మవారికి ఛత్ర సమర్పణ చేసినట్టుగా మనకు పురాణ ఇతిహాస గ్రంథములు తెలుపుతూ ఉన్నాయి. పూష్ణే అవిం, అవిం అనగా ఈ యొక్క మేకకు వ్యతిరేక పదార్థముగా వచ్చినటువంటి ఒక గొర్రె అని అర్థం. అవిం పూష్ణ దేవతలు అంటే శరీరంలో ఉండేటువంటి అనేక రుగ్మతలకు అధిష్టాన దేవతలను మనము అవిం అని పిలుస్తాం. వాటికి అధిష్టాన దేవతలైనటువంటి పూష్ణ దేవతలకు ప్రీతిపాత్రముగా ఇచ్చేటువంటిది ఈ యొక్క జంతువు. పూష్ణేవిం నివృత్య అశ్వతర గర్దభౌ. యమపురానికి 4 దిక్కుల
4 రోగములు నివసించి ఉంటాయి చిత్రగుప్తుల వారి ఇంటికి యమపురానికి. అందులో నైరుతి భాగానికి అనేకమైనటువంటి రోగములు ఉంటాయి. ఆ రోగకారకుడు ఎవరు అంటే రాక్షసేశ్వరుడైనటువంటి నైరుతి. ఆయనకు సప్రమాణకంగా ఇవ్వాల్సినటువంటిది ఏమిటి అని అంటే ఈ యొక్క గార్ధబము, గాడిదను దానము ఇవ్వాలి. నిరుత్య అశ్వతర గర్ధభౌ హిమవతో హస్తినం. మంచు ప్రాంతమంతా సుభిక్షంగా ఉండడానికి ఆ ప్రాంతానికి మహారాజైనటువంటి వాడు, అధిష్టాన దేవత అయినటువంటి వాడు హిమవంతుని ప్రీతిపాత్రముగా ఏనుగు దానమును చెయ్యాలి. ఎవరికి పడితే వారికి ఈ ఏనుగు దానములో గార్ధబ దానమో లేక మహిష దానమో అవిం దానమో చేయకూడదు. అపాత్రుడికి దానం ఇవ్వవద్దు. దానం ఇవ్వాలి కదా అని ఒక ఏనుగును తీసుకొని వచ్చి దత్తత ఇచ్చినట్టుగా ఇచ్చి ఒకరికి ఏనుగు నప్పజెప్పినామో వాడు హరి. ఎందుకంటే దానికి పెట్టాల్సినటువంటి పదార్థాన్ని అంత ద్రవ్యం ఉన్నటువంటి వాడికి మాత్రమే మనం ఇవ్వాలి, లేదా నమస్కారం చేస్తే సరిపోతుంది. హిమవతో హస్తినం గంధర్వాప్సరాభ్యస్రగలంకరణి. చర్మ సంబంధమైనటువంటి రోగములు కొన్ని ఉంటాయి. అవి ఎలాంటి ఔషధాలు వాడినా వెళ్ళవు. దానికి ఏం చెయ్యాలి అంటే అలంకరణ వస్తువులను దానం ఇవ్వాలి. ఎవరి ప్రీతిపాత్రముగా ఇవ్వాలి అంటే గంధర్వులకు ప్రీతిపాత్రముగా ఇవ్వాలి. గంధర్వాప్సరాభ్య స్రగలంకరణి. ఆ తర్వాత ధాన్యము. ధాన్యము ఎవరికి ఇవ్వాలి? విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం. విశ్వేదేవాహ అంటే ఈ ప్రపంచములో కంటికి కనబడినట్టుగా స్థిరము చరముగా ఉండేటువంటి దేవతలు, మనుష్యులు, క్రిమికీటక పతంగములు, వీళ్ళందరినీ విశ్వేదేవతలు అని పిలుస్తారు. వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలి అంటే ధాన్యములు ఇవ్వాలి. ఆ ధాన్యములు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆకాశ మార్గము ద్వారా మనకు వచ్చినాయి. అలా వస్తేనే మనం ఆ ధాన్యాన్ని భుజిస్తున్నాం. ఒక ధాన్యపు చెట్టు చూడండి, ఒక విత్తనం మనం భూమిలో పెడతాం, అది ఎన్ని విత్తనాలు ఇస్తోంది? అనేక రకాలైనటువంటి విత్తనాలు మనకు ఇస్తుంది. దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువగా ఇస్తుంది. ఒకే ఒక గింజ, ఆ ఒక్క గింజ వృక్షమై మనకు అనేక రకాలైనటువంటి ఫలాలు ఇస్తుంది. దానము కూడా అలాంటిదే. గోప్యముగా ఉండాలి. దానము చేసినాను అని 10 మందికి చెబితే దానివల్ల ప్రయోజనం ఏమాత్రం కూడా ఉండదు. భూమిలో ఒక విత్తనాన్ని తీసుకొని వెళ్ళి పెట్టినాము, అది ఒక వృక్షమో చెట్టో అయింది. దాని ద్వారా ఫలములో గింజలో వచ్చినాయి. ఎవరికైనా చెబుతున్నాయా నేను ఈ రకమైనటువంటి ఫలాలను వృక్షాలను నేను ఇస్తున్నాను అని? అవి ఏ రకంగా గోప్యముగా అవి వృద్ధి చెందుతూ ఉన్నాయో మానవుడు కూడా నిత్య దైనందిన జీవితంలో అంతే అభివృద్ధి చెందుతాడు. దానికి ఏం చేయాలి? విశ్వేదేవతలు పక్షులకు నీళ్లు పెట్టాలి, కుక్కలకు ఆహారాన్ని వేయాలి. ఏవైనా జంతువులు కంటికి కనిపిస్తే వాటిని కాలుతో తన్నడము అలాంటివి ఏమీ చేయకూడదు. వాటిని కూడా ప్రేమగా చూడాలి, అవి కూడా మనల్ని అలాగే చూస్తాయి. కాబట్టి జంతువులను ప్రేమించాలి. విశ్వేదేవతలు, విశ్వంలో ఉండేటువంటి దేవతలందరికీ కూడా ఈ రకమైనటువంటివి వేసవి కాలంలో నీళ్లు పెట్టడం, లేదా గింజలు అక్కడ వేస్తే చేత్తో ఇలా వేస్తే సరిపోతుంది. విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం. అలాంటి విశ్వేదేవతలందరూ కూడా ఈ ధాన్యము ద్వారా తృప్తి చెంది వీడికి ఐహికాముష్మికమైనటువంటి ధాన్యరాశిని కురిపిస్తారు. విశ్వేభ్యో దేవేభ్యో ధాన్యం వాచేన్నం. వాగ్దేవతలు అని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అన్నము అక్కడ ప్రధానమవుతోంది. అన్నము తింటేనే కదా అన్నగత ప్రాణులు, వాయుగత ప్రాణులు, నీరగత ప్రాణులు అని కొన్ని రకాలైనటువంటి ప్రాణులు ఉన్నాయి. అన్నాదష్టగుణం పిష్టం, పిష్టాదష్టగుణం పయ, పయోదష్టగుణం నీరం, నీరాదష్టగుణం వాయు అని శాస్త్రవచనం. అన్నము తినలేదు, కేవలం వాడు పిండితో చేసినటువంటి ఏదో ఒక పదార్థాన్ని తిని బతుకుతాడు. అది లేదు, పాలు తాగి బతుకుతాడు. పాలు లేవు, నీళ్లు తాగి బతుకుతాడు. నీళ్లు లేవు, గాలి తిని బతుకుతాడు. గాలిలో ఉండేటువంటి తేమ మనిషి ఏమి తినకున్నా 15 రోజులు బతికేట్టుగా చేస్తోంది అనేటువంటి దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి ఆధారం. విశ్వంలో ఉండేటువంటి దేవతలందరికీ దానము ఇచ్చిన తర్వాత వాగ్దేవతలు. వాగ్దేవతలు అంటే చదువు. చదువుకు ప్రధానంగా కావలసినటువంటిది ఏమిటి అంటే క్షుద్బాధ ఉండకూడదు. ఏ పని చేసినా మనము పుట్టకూటి కోసమే చేస్తున్నాము అనేటువంటి లోకాచారమైనటువంటి వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటాం మనం. వాగ్దేవతలు అంటే చదువుకు అధిష్టానమైనటువంటి దేవతలు. వాళ్ళకి ఏం పెట్టాలి అని అంటే
అన్నం పెట్టాలి. ఎక్కడైనా 10 మంది చదువుకునేటువంటి విద్యార్థులు కనిపిస్తున్నారు మనకు. వారికి ఏదైనా సహాయం చేయాలి. వారికి ఏదైనా అన్నదానము చేయాలి. అన్నము అంటే కేవలం వండి పెట్టినటువంటి ఔషధులు మాత్రమే కాదు. వాడి శరీరానికి, వ్యవస్థకు ఏర్పాటు చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగించేటువంటి పదార్థం, తినేటువంటి పదార్థాన్ని అన్నము అని అంటారు. వాచేన్నం బ్రహ్మణ ఓదనం. ఈ యొక్క విద్యలన్నీ కూడా బ్రహ్మ మనకు ఇచ్చినటువంటి విద్యలు. బ్రహ్మ ఇచ్చినటువంటి విద్యలు అంటే ఎవరికీ సంబంధం లేకుండా వచ్చినటువంటివి, ఎక్కడి నుండో వచ్చినటువంటివి, పరులకు ఉపయోగార్థం ఇచ్చినటువంటి విద్యలన్నీ బ్రహ్మ విద్యలే. అలాంటి విద్యలకు ఓదన దానం, అన్నదానాన్ని చెయ్యాలి. సముద్రాయాప ఉత్తానాయ అంగీరసాయాన వైశ్వానరాయ రథం వైశ్వానర ప్రత్నథానాకమారుహత్. ఈ విధముగా దానములను ఆచరించాలి అని మనకు వేద మార్గం అద్భుతంగా సంకల్పము లేనటువంటి దానములు ఏవి పనికిరాదు. సంకల్పం అంటే ఏమిటి అంటే సమ్యక్ కల్ప, మంచి మాటలు చెబుతూ ఈ ఉపయోగం దీని ద్వారా ఉంటుంది అని చెప్పి దానం ఇవ్వడం అనేటువంటిది ప్రధానంగా చెబుతూ ఉన్నారు. ఒక మంత్రము వాడికి ఉపదేశం ఇస్తాం అంటే అక్కడ మంత్ర దానం అవుతుంది. బ్రహ్మ విద్యను దారాదత్తం చేస్తూ ఉన్నాం. ప్రయోగం తెలియకుండా తనకు ఒక మంత్రదానాన్ని, అక్షరదానాన్ని చేస్తే దానివల్ల ఏమవుతుంది? నిరుపయోగమే కదా. అందుకు గాను సంకల్పాన్ని చెప్పి ఆయా దేవతల ప్రీతిపాత్రకముగా అక్కడ సంకల్పం చెప్పి నీళ్లు విడిచిపెట్టాలి. అందులో ఎలా ఉంటుంది అంటే గోవుని తోక వదిలి నీళ్లు విడిచిపెట్టాలి, అశ్వాన్ని చెవు, గజాన్ని దంతము అని ఈ రకంగా ఒక్కొక్క దానము ఒక్కొక్క లక్షణాన్ని చెబుతూ కేవలం విద్య మాత్రమే వాగ్దానంగా చెప్పబడ్డాయి. నేటి సమాజంలో ఏమవుతుంది అంటే వాగ్దానాలు ఎక్కువైపోయినాయి, విద్యానాదాలు కరుమరుగవుతూ ఉన్నాయి. వాగ్దానము అంటే నోటి నుండి వచ్చేటువంటి అక్షర రూపకములే వాగ్దానములు. అందుకని అక్కడ అన్నము ప్రధానముగా వాచేన్నం బ్రహ్మణవోదనం అని వేదం చెప్పింది. వాగ్దేవతా స్వరూపకమైనటువంటి అన్నదానాన్ని చేసి అక్కడ వాళ్ళు చెప్పేటువంటి అక్షరాలను వినాలి. అలా విన్నప్పుడే మనకు ఈ రకమైనటువంటి లక్షణములు మనకు ఏర్పడుతూ ఉన్నాయి. అవి లేవు, కేవలం మనం ఏమున్నా మందికి కనబడడానికి ఫోటోలు తీసుకొని అప్పజెపుతూ ఉన్నాము అంటే అది దానము అని అనబడదు. ఇక్కడ వాగ్దానానికి ప్రత్యేకముగా 2 లక్షణములు ఉన్నాయి. వాగ్దానాలు 2 విధాలు. ఒకటి కన్యను ఇచ్చే సమయంలో ఇచ్చేటువంటి వాగ్దానం, రెండవది విద్యను చెప్పేటువంటి సమయంలో వాగ్దానం. కన్యను ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడు అంటే కన్యాం కనక సంపన్నాం, అన్ని సంపాదనలు నేను చేసి అమ్మాయిని అలంకరించి నేను నీకు అప్పచెపుతూ ఉన్నాను అని అక్కడ దానం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వాగ్దానం ఏం చేస్తున్నాడు? ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగుం సంధానం ఇత్యది విద్యం. ఆచార్యుడు పూర్వరూపము, అంతేవాసి విద్యార్థి ఉత్తర రూపం అవుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి సంధానం ఏమిటి అంటే విద్య మాత్రమే. అలా ఉన్నప్పుడే వాడు గురువు, ఈతడు శిష్యుడు అని పిలువబడుతూ ఉన్నాడు. అసలు ఆచార్యుడు అంటే ఎవరు? యస్మాద్ ధర్మ నాచినోతి ఆచార్య. ధర్మాన్ని బోధించేటువంటి వాడు, తన దగ్గర ఉండేటువంటి విద్యను ఎవరికైనా చెప్పగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు, చెబితే వాడు పెద్దవాడవుతాడు అనేటువంటి భావము లేనటువంటి వాడు, చెప్పిన తరువాత ఆ విద్యార్థిని చూసి నా దగ్గర చదువుకున్నవాడు నాకంటే గొప్పగా అవుతున్నాడు అనేటువంటి ఆనందించేటువంటి వాడు ఆచార్యుడు అని పిలువబడుతూ ఉన్నాడు. అలాంటి ఆచార్యుడు తల్లిదండ్రుల కంటే గొప్పవాడు, ధర్మ మార్గంలో నడిపించేటువంటి వాడు. అలా కాదని నీకేదో 4 అక్షరాలను ఉపదేశం ఇచ్చి నీకు నేను గురువును, నేను చెప్పినటువంటి అంశాన్ని నువ్వు వినాలి అనేటువంటి వాడు రౌరవ నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కళ్ళ పంటి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి బాధలు, రుగ్మతలు శరీరంలో. అలాంటి వాళ్ళని గురువులు అని అనబడరు. కేవలం ధర్మ మార్గాన్ని బోధించేటువంటి వాళ్ళు మాత్రమే గురువులు అని పిలువబడతారు. ఆపస్తంభీయ ధర్మసూత్రం చెప్పినటువంటి అంశం శరీరమేవ మాతా పితరౌ జనయతః. శరీరాన్ని మాత్రమే నీకు తల్లిదండ్రులు ఇచ్చినారు.
మిగిలినటువంటి ధర్మ మార్గం అంతా కూడా కేవలం నీకు ఆచార్యుడు మాత్రమే ఇచ్చినాడు. అలాంటి ఆచార్యుణ్ణి ఎల్లవేళలా శుశ్రూష చేస్తూ ఈ వాగ్దానమైనటువంటి విద్యను నీవు అభ్యసిస్తూనే ఉండాలి. అలా జీవితాంతము విద్యను చదువుకున్నప్పుడే నువ్వు శాశ్వత పరమావధిని అనుభవించగలుగుతావు. కేవలం చదువుకోవడం మాత్రమేనా అంటే కాదు. చదివినటువంటి విద్యను 10 మందికి పంచినప్పుడు, 10 మందితో నీకు వచ్చినటువంటి విద్యను నీవు ఇచ్చినప్పుడు స్వదాన పుణ్యేన భవేద్ధనాఢ్యః ధనాఢ్య భావేన కరోతి పుణ్యం పుణ్యాదవశ్యం స్వర్గం ప్రయాతి పునర్ధనాఢ్యః పునరేవ ధన్యః. ధన్యుడి అవుతావు, ధనాఢ్యుడి అవుతావు, స్వర్గాన్ని అధిరోహిస్తావు. స్వర్గము అంటే దేహత్యాగం చేసి ఎక్కడికో వెళ్ళిపోయిన తరువాత ఉండేటువంటి లోకాన్ని స్వర్గము అని అనరు. ఉన్నప్పుడు భోగభాగ్యాలు నీవు ఏవైతే అనుభవిస్తూ ఉన్నావో అది మాత్రమే స్వర్గము. దాన్ని నీవు అనుభవిస్తావు, ఎల్లవేళలా సుఖంగా ఉంటావు అని వేద శాస్త్ర ప్రమాణమైనటువంటి అంశం మనకు చెబుతూ ఉంది. మరొక ధారావాహిక ద్వారా వేదసారాన్ని వింటూ వీక్షిస్తూ ఇంకా కొంతమందిని వీక్షించే విధంగా చేస్తూ మనం ఎల్లవేళలా సుఖంగా ఉందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.